భరత్, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, స్కూల్ టైం నుంచే. మరి అందులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం లేదు, నీకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళైతే బెటర్. ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళకన్నా. నేను కూడా అందుకే బాగా తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంది. పేరేంటి? తర్వాత చెప్తాలే. సరే, కావ్య నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, తనే అడిగి తెలుసుకుంటాను. కావ్యాన్ని అడక్కు, మళ్ళీ నన్ను తిడుతుంది. మరి నువ్వే చెప్పు. అందుకే నీతో మాట్లాడుతుంది. వాట్? సరే, నేను నీకు చెప్తానులే. మరి నువ్వెవ్వరికీ చెప్పకూడదు, కావ్యకు కూడా. ప్రామిస్. ఈ విషయం నీకు తప్ప మొత్తం అందరికీ తెలుసు. పిచ్చిగానే పట్టిందా నీకు? ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఏమి నీ ఉద్దేశం? దగ్గరలో పెళ్లి పెట్టుకుని మా అన్నయ్య పరువేం కావాలి? ఇవన్నీ ఏమైనా ఆలోచించావు నువ్వు? మీరు నా గురించి ఆలోచించరా? నేను ఐఐఎంకి ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యానో. ఇప్పుడు ఈ పెళ్లితో నా డ్రీమ్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. మరి ఏడిపోతే తాంబూలాలకి ముందే ఏడవచ్చు కదా. నేనేదో ప్రిపరేషన్స్లో ఉన్నాను. మీరు సడన్గా తాంబూలాలు అన్నారు, కార్డ్స్ ప్రింట్ చేస్తారు. అయినా కార్తీక్ చెప్పేంత వరకు నేనేం మిస్ అవుతున్నానో రియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఏం చెప్పమంటావు పెళ్లి వాళ్ళతో? మీరేం వరీ కాకండి, ఇది నా డెసిషన్ అని నేను పెళ్లి కొడుకుతో ఆల్రెడీ చెప్పేశాను. పెళ్లి పనులు ఆపేయండి. ప్రియనేమనొద్దు. వెళ్ళిపోతావా ఇంత సడన్ గా? ఎందుకు? ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. నా లీవ్ కూడా అయిపోయింది. ప్రియా పెళ్లి దగ్గరలోనే ఉంది కదా. నేను వచ్చిన దగ్గర నుంచి టికెట్ తీసేనా అన్నావు. ఇప్పుడేమో నేను వెళ్ళిపోతా అంటే వద్దంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం చాలా అవసరం కార్తీక్. ఏ? భరత్ ఉన్నాడుగా. ఉంటే మరి నువ్వు ఉండాలి కదా. చిన్ను, నువ్వెప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను, సరేనా? సార్, నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్ వెళ్ళాలి, వెళ్తున్నా. అప్లికేషన్ ఎందుకు సబ్మిట్ చేయలేదురా? బాగానే ప్రిపేర్ అయ్యావుగా, ఏమైంది నీకు? అదైంది, ఇప్పుడు నువ్వు మాట్లాడవేంట్రా? పోనీ నెక్స్ట్ ఇయర్ రాస్తావా? ఎందుకు రాయురా? నేను షెఫ్ని అవుతాను పెద్దనాన్న. ఐఐటి చదువుకోరా అంటే వంటలు చేస్తానంటావేంటి? మీరు వంటలు చేస్తారుగా. హాబీకి ప్రొఫెషన్కి చాలా తేడా ఉంది. అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ నీకు లేవు. శ్రీకాంత్ వంటలు బాగానే చేస్తాడు కదండి. వాడికి అదే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తారు? చెప్పడానికి నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కావు. మా వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి. చిచి, ఇంటిని కిండర్ గార్డెన్ చేసి పారేశాడు. మా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది వల్ల. అసలు అప్పుడే ఇన్ని తరివేసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. అయ్యో బాబోయ్, ఉన్న 4 రోజుల్లోనే ఇల్లు ఇలా తయారైందంటే ఇప్పుడు చెప్తున్నారు, నా కూతురు ఏమన్నా సరే మీ పెళ్లి జరగదు. వెళ్ళిపో కార్తీక్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అంకుల్, సారీ అండి. నా ఇంటెన్షన్ మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని కాదు. నాదే తప్పు అనుకుంటా. చిన్నపిల్లలతో డీల్ చేసినట్టు అందరితోనూ డీల్ చేశాను. నేను వెళ్తున్నానండి.
ఇవాళ మా నాన్న కళ్ళలో చూశాను తను నిన్నెంత హేట్ చేస్తున్నారు. మన పెళ్ళికి ఒప్పుకోరు కార్తిక్. నేను చిన్న చిన్న ఆనందాలే లైఫ్ అనుకుంటాను. మీ నాన్న ఆలోచనలు వేరు. అవి నాకు అర్థం కావు, ఎప్పటికీ అర్థం కావు కావ్య. ఐ బిలీవ్ దట్ హీ వుడ్ గెట్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. ఖచ్చితంగా నాకన్నా మంచివాడిని. థ్యాంక్ గాడ్, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు వాడు నీకు కరెక్ట్ కాదని. నేను నీకు పర్ఫెక్ట్ సంబంధం తీసుకొస్తాను రా, ఐ ప్రామిస్ యూ. నీ దృష్టిలో నాకు పర్ఫెక్ట్ అంటే ఎవరు నాన్న? భరతా? ఆబ్వియస్లీ హ్యాండ్సమ్గా ఉంటాడు, ప్రొఫెషనల్ స్టేటస్ ఉంది, హీస్ డిసిప్లిన్ టూ. కావ్య, నువ్వు ఒక డాక్టర్వి. ఈ కార్తిక్ ఏదో చిన్నపిల్లల కథలు చెప్తూ బతుకుతుంటాడు, లావుగా ఉంటాడు. ఎందుకు నాన్న నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? నాకు తెలుసు యు ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. నువ్వు నా విషయంలో ఎప్పుడూ తప్పు చేయవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. కానీ నాన్న, నాకిప్పటికీ కార్తిక్ అంటే చాలా ఇష్టం. పర్ఫెక్ట్ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ కార్తిక్ గురించి ఒక విషయం మాత్రం నేను చెప్పగలను. తను నన్ను ఆల్వేస్ హ్యాపీగా ఉంచుతాడు. అండ్ ఐ ఫీల్ హీ మేక్స్ మీ కంప్లీట్. బట్ యు ఆర్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్ డాడ్. మీ డెసిషన్ తప్పు కాదని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే అస్సలు బాధపడద్దు. మీ నిర్ణయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాన్న. రిలేషన్షిప్స్ అన్నీ స్ట్రెయిట్ లైన్స్ అని నీ నమ్మకం కాదు, అది ఒక పజిల్ అని నా కూతురి కాపురం నాకు నేర్పిందిరా. ఈ రెండూ కాకుండా దానికి వేరే మీనింగ్ ఏదో ఉందని ఇప్పుడు నీ కూతురు చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. బహుశా మనమే అర్థం చేసుకోవట్లేదేమో. ఒక్కసారి ఆలోచించరా. హలో, భరత్, నేను కల్లం లక్ష్మీపతి. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్ చెప్పండి సార్. నీతో మాట్లాడాలి. రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను, ఏ పనులు పెట్టుకో. ఓకే సార్. మీ నాన్న ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా మేము ఎప్పుడు అపోజ్ చేయలేదు. కానీ ఇప్పుడు మా అన్నయ్య నీ విషయంలో తప్పు చేస్తున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల మీ నాన్న భరత్తో మాట్లాడటానికి బయలుదేరుతుంటే నువ్వు అలా చూస్తూ ఉంటావే? నువ్వు కార్తిక్తో చాలా సంతోషంగా ఉంటావని మా అందరికీ తెలుసు కావ్య. నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడరా, మేమంతా నీతోనే ఉన్నాం. మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు గట్టిగా అడిగితే అన్నయ్య కాదని లేడు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయనకి నచ్చకపోయినా నా కోసం ఒప్పుకుంటారు. నాకు నాన్నంటే అంతే ఇష్టం. ఆయనకి నచ్చనిది నేను ఎలా అడుగుతాను? అసలు నీతో పూర్తిగా అన్ని విషయాలు చెప్పాక నేను పిలిపించి ఉండాల్సిందే. ఐ వుడ్ డన్ అ మిస్టేక్. నేను ఒక తండ్రిగా ఆలోచించానే కానీ ఒక సీనియర్గా బిహేవ్ చేయలేదు. ఐఎమ్ సారీ భరత్. సార్ అంత మాట ఎందుకు? ఐ కెన్ అండర్స్టాండ్. A for apple. B for ball. C for cat. D for dog. కార్తీక్, మీరేంటండి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి.
కావ్య నిన్ను మర్చిపోలేకపోతుంది కార్తిక్. ఓ పని చేస్తానండి, నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పి వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసి ఇస్తాను. అవి తనకు చూపించండి. ఎందుకు? అప్పుడు మీరు చూసిన పెళ్లి కొడుకునే తను పెళ్లి చేసుకుంటుంది. నేను భర్తను కలిశాను. తనతో కూడా మాట్లాడి నేను ఒప్పిస్తాను. మనసుకు నచ్చినట్టే ఉండాలంటావు, ట్రాన్స్పరెంట్గా ఉండాలంటావు. అలా బిహేవ్ చేసినందుకే కదండి నేను మీకు నచ్చలేదు. అవుననుకో, అందుకే నేను వదిలించేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు ఎవరిని హర్ట్ చేయకుండా కావ్యని భరత్ని పెళ్లికి కన్విన్స్ చేస్తానని చాలా కన్విన్సింగ్గా నన్ను కన్విన్స్ చేసేసరికి నేను కన్విన్స్ అయిపోయాను. నా ప్రొఫెషన్ వల్ల నాకు అందరినీ మెజర్మెంట్స్ తోటి అచీవ్మెంట్స్ తోటి అంచనా వేయడం అలవాటు అయిపోయింది. అందుకే మొదట్లో నువ్వు నాకు నచ్చలేదు. మరి ఇప్పుడు నచ్చావు, బాగా నచ్చావు. బోట్లో నువ్వు చూపించిన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నాకు నచ్చింది. నా ఆస్తి పోయిందని నువ్వు నమ్మి నన్ను సేవ్ చేయాలనుకున్న నీ ఇంటెన్షన్ నాకు నచ్చింది. నువ్వు చేసిన బొంగులో చికెన్ భలే నచ్చింది. నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేసేవే ఆ సెల్యూట్ అది కూడా నచ్చింది. నిన్నెంతగా తిట్టుకున్నా నేనే నిన్నెంత మిస్ అవుతున్నానంటే నిన్ను ఇష్టపడ్డ నా కూతురు ఇంకెంత మిస్ అవుతుందో నేను అర్థం చేసుకోగలను కార్తీక్. షీఈస్ రైట్, యు ఆర్ పర్ఫెక్ట్. నా కూతుర్ని పెళ్లి చేసుకో కార్తీక్. హాయ్, నన్ను గుర్తుపట్టారండి? పట్టి ఉంటారులేండి. ఇక రాజుగారి కథ విషయానికి వస్తే, అలా రాజుగారు యువరాణి మనసును అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నాడు. ప్రియ చదువు అయ్యేంత వరకు వెయిట్ చేసి మరి అదే పెళ్లి కొడుకు ప్రియని పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్ ఐఐటి చేయలేదు, కానీ ఐలాండ్ లో ఫుడ్ కోర్ట్ పెట్టి వంటలతో చాలా పాపులర్ అయిపోయాడు. అర్రే చెప్పడం మర్చిపోయాను, మన పజిల్స్ భాస్కరం కార్తీక్ వేసిన పజిల్స్కి ఆన్సర్ దొరక్క ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు.